హాయ్ అండి, అందరికీ నమస్తే. యమున గారి ఇంటర్వ్యూని పెద్ద సక్సెస్ చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ ఈ లైవ్ ప్రోగ్రామ్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే, నాకు విపరీతమైన మెసేజ్ రావడం ఏంటంటే, యమున గారి నెంబర్ ఇవ్వండి, యమున గారి ఫేస్బుక్ అకౌంట్ చెప్పండి, ఆవిడకి నేను విషెస్ చెప్దామనుకుంటున్నాను. చాలా అసలు విపరీతంగా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అసలు ఆ మెసేజ్ వీడియో యూట్యూబ్ కింద మెసేజ్ చూడడానికే నాకు అసలు ఇంకా టైం సరిపోలేదు. కొన్ని అలాగే బ్యాలెన్స్ పెట్టాను కూడా. సో మీలాంటి వాళ్ళందరి కోసమని ఒకసారి యమున గారిని మళ్ళీ మీతో మాట్లాడడానికి తీసుకొచ్చాను. మీరు ప్రశ్నలు అడగండి, నేను యమున గారితో సమాధానాలు. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. నా ఇంటర్వ్యూని అంతసేపు అసలు ఎంతసేపు చూస్తారా అనుకున్నాను, బట్ ఎన్ని వ్యూస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ని వ్యూస్, ఎంతమంది అభిమానులు ఉన్నారని తెలుసుకుని ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ప్లస్ అందరూ అర్థం చేసుకున్నారు, మెయిన్ నా ఫీల్ ఏంటి, నా పెయిన్ ఏంటి అర్థం చేసుకున్నారు. అది ఫస్ట్ ఎమోషనల్గా రావాలని అనుకోలేదు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు, బట్ అనుకోకుండా నా ఎమోషన్స్ అంతా బయటకు వచ్చాయి. బట్ అది మీరు అర్థం చేసుకున్నారు, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఐఎమ్ సో హ్యాపీ అండి. అండ్ ఒక ముఖ్య విషయం ఏంటంటే, దయచేసి హలో, హాయ్, బాగున్నారా ఇలాంటి మెసేజ్ కాకుండా డైరెక్ట్గా కంటెంట్, డైరెక్ట్ క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్ చెప్తారు. అందరూ హాయ్ ఎలా ఉన్నారు మాత్రమే అంటున్నారు. అందరూ చాలా చాలా బాగున్నాను, హాయ్ అది చెప్పేద్దాం పాపం, ఆ క్యూరియాసిటీ ఉంటుంది కదా వాళ్ళకి. ఐఎమ్ సో హ్యాపీ అండి. మీ కామెంట్స్ చూసి నాకు చాలా చాలా అసలు హ్యాపీగా ఫీల్ అయ్యాను. అసలు నా పెయిన్ మీ పెయిన్గా ఫీల్ అయ్యారు కదా, అది నాకు చాలా నచ్చింది. అసలు అంత రెవల్యూషన్లా ఉన్నారు అందరూ. మీ ఇంతమంది సపోర్ట్ ఉన్నాక నాకేం భయం లేదండి. మీ కెరీర్ ఎలా ఉంది అంటున్నారు రాజ్ ఆర్యన్. చాలా చాలా బాగుంది. ఇప్పుడు ఐ కేమ్ బ్యాక్, ఐఎమ్ డూయింగ్ సీరియల్స్, బాగుంది. తెలుగు మూవీస్ ఏమైనా చేస్తున్నారా నరేష్? ఇప్పట్లో ఏం చేయట్లేదు, బట్ ఇన్ ఫ్యూచర్ ఐఎమ్ గోయింగ్ టు డూ. మీరు మనం చేసిన ఇంటర్వ్యూ గురించి, దాంట్లో వచ్చిన స్పందన గురించి యమున గారి మీద ఏమైనా చెప్పాలనుకుంటే అడగండి. మన అదర్ క్వశ్చన్స్ కంటే కూడా. రవి హుషారు అంట, నిర్భయంగా తెలియని వారికి నిజాన్ని తెలిసేలా చెప్పారు, ముఖ్యంగా మీ భర్త గారికి నా అభినందనలు. థ్యాంక్ యూ. వన్ వర్డ్ అబౌట్ అక్కినేని నాగార్జున గారు. మీరు ఈస్ గుడ్ పర్ఫార్మర్, గుడ్ లుకింగ్ గై. చాలామంది, కొంతమంది మిమ్మల్ని ఆ ఇన్సిడెంట్ బిఫోర్ మిస్అండర్స్టాండ్ చేసుకున్నాము, సారీ ఫర్ మై మిస్అండర్స్టాండింగ్ అని ఎవరో పెట్టారు, విక్కీ గణపతి. ఇట్స్ ఓకేనండి, ఇట్స్ హ్యాపన్ కదా, మీకు నిజం తెలియదు కదా, నేను చెప్పలేదు కదా ఇన్ని రోజులు. ఇట్స్ ఓకే. అంటే ఈ ఇంటర్వ్యూ విషయంలో మీరు ఇంకా క్వశ్చన్స్ రావట్లేదు, అందుకే నేను మాట్లాడాల్సి వస్తుంది. ఈ ఇంటర్వ్యూ విషయంలో చాలామంది అంటే నెగటివ్, ఆ రోజు ఏం జరిగింది, దీని పట్ల ఎక్కువ కొంతమంది నన్ను అడగడం జరిగింది. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇన్సిడెంట్ మీద మా ఫోకస్ కాదండి. తర్వాత ఒక స్త్రీ తను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, సొసైటీ పట్ల ఇబ్బంది, దీన్ని ఎక్కువగా నేను ఫోకస్ చేయడం జరిగింది. ఆ విషయంలో నేను సక్సెస్ అయ్యానని అనుకుంటున్నాను. అది ఇన్సిడెంట్ మీద మేము ఫోకస్ చేయడం జరగలేదండి. బట్ నాకు తెలిసి ఆ కమెంట్స్లో ఎక్కడ వాళ్ళకి క్యూరియాసిటీ కంటే నా పెయినే కనిపించింది. ఎవరు అలాంటి కమెంట్స్ కూడా పెట్టలేదు. నాకు తెలిసి ఆ వ్యూస్లో కూడా వాళ్ళకి ఎక్కువ ఇదే ఉంది, నన్ను అర్థం చేసుకున్నారు వాళ్ళు, నా మాటలు అంత హానెస్ట్గా చెప్తున్నా అన్న విషయం నాకు క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి వాళ్ళకు ఆ రోజు ఏం జరిగింది అనే దానికంటే ఇంత బాధపడ్డారన్న ఫీలింగ్ నేను చూసి నేను నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి, అర్థం చేసుకున్నందుకు. ఇదంతా సెన్సిటివ్ మ్యాటర్, చెప్పకూడదు వద్దులేనేసి అవాయిడ్ చేశాను. బట్ చెప్పడం కూడా మంచిదైంది, ఎందుకంటే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు, వాళ్ళందరికీ పాపం వేరే వాళ్ళు ఎవరైనా అన్నప్పుడు వాళ్ళు ఏం చెప్పలేరు, సపోర్ట్ చేయలేరు నాకు. సో అందరి కోసం ఇది చెప్పాను. ఉదయ్ గొల్లపల్లి అంట, మ్యామ్ మీ ఇంటర్వ్యూ చూసి మేము చాలా ఇన్స్పైర్ అయ్యాం, థ్యాంక్స్ ఫర్ యువర్ ఫ్రాంక్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. చందన్ కుమార్, ఒకవేళ మీరు ఐ డ్రీమ్తో ఇంటర్వ్యూ చేయకపోయి ఉంటే మీ పరిస్థితి ఎలా ఉండేది? ఏంటంటే ఇది ఇప్పుడు కాకపోతే ఇంకోసారి జరిగేదండి, అంతే తేడా ఏమి. యువర్ ఒపీనియన్ అబౌట్ ప్రజెంట్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, శరణ్ షాన్. యా గుడ్, పెద్ద బిగ్ స్టార్స్ అని కాకుండా కొత్త వాళ్ళు వస్తున్నారు, కొత్త వాళ్ళు లాంచ్ అవుతున్నారు. ఇట్స్ గుడ్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏంటి, ఏ సీరియల్? మీ క్వశ్చన్స్ అడగట్లేదు కాబట్టి నేను అడగాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఈటీవీలో సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు, అదే విధి 2 సీక్వెల్ అది చేస్తున్నాను. అండ్ వన్ కామెడీ సీరియల్ ఈటీవీ ప్లస్లో అల్లరి ఆ సీరియల్ చేస్తున్నాను.
అసలు నేను కామెడీ చేస్తాను అనేసి డౌట్ ఉంది అందరికీ, ఇప్పుడు అందరికీ క్లియర్ అయిపోయింది. ఇట్స్ ఇన్ గుడ్ పొజిషన్ అనమాట ఈ రైటింగ్లో. నా గురించి ఏం అడగకండి, అంత ఇది యమున గారి షో, యమున గారి గురించి మాట్లాడండి. బాహుబలి 2లో మీకు ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందని ఫీల్ అంటున్నారు ఎవరు, యశ్వంత్ సాయి అంట. ఇప్పుడు ఆల్రెడీ ఫినిష్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది, దాని గురించి ఎందుకు, ఫ్యూచర్ చూద్దాం ఏదన్నా. తెలుగులో ఫేవరెట్ యాక్టర్ ఎవరు? సాయి కృష్ణ. మీకు ఆల్రెడీ ఇంటర్వ్యూలో చాలా చెప్పేశాను, చూస్తుంటారు కదా, అక్కడ చూడండి, మళ్ళీ రివైండ్ చేసి చూడండి. అందరూ మీకు జరిగిన ఇన్సిడెంట్ ఇండస్ట్రీలో చాలామందికి జరిగింది కదా, వాటిపై మీ స్పందన ఏంటి? చందన్ కుమార్. నేను అంతగా ఆలోచించానండి, మన ప్రాబ్లమే ఇన్ని పెట్టుకొని వేరే వాళ్ళ గురించి ఏం ఆలోచిస్తాం, అందుకని ఎక్కువ ఆలోచించను. మీరు వితౌట్ మేకప్లోనే ఆ ఇంటర్వ్యూలో బాగున్నారు ఇక్కడికంటే. నేను కూడా చెప్పేది అదే అండి. మొహమ్మద్ అంజాద్. తప్పదండి, సీరియల్ కంటే మేకప్ లేకుండా నేను ఒకదాన్ని యాక్ట్ చేస్తే వేరే వాళ్ళకి మ్యాచ్ అవ్వదు కదా, సో ఐ హ్యావ్ టు మేకప్ వేసుకోవాలి. థ్యాంక్స్, వితౌట్ మేకప్ కూడా బాగుందని చెప్పినందుకు. వికీ గణపతి, మీ డాటర్స్ ఇండస్ట్రీకి రారా? నాకు తెలిసి లేదనుకుంటాను, ఫ్యూచర్ ఎవరు ఏది మనం చెప్పలేం కదా ఇప్పుడే. వాళ్ళు నాకు తెలిసి వాళ్ళ పెద్దగా ఇంట్రెస్ట్ ఏం లేదు ఇప్పట్లో. నాని బత్తిన సపోర్ట్ కాదు. మల్లిక మీకు నచ్చిన ఫిలిం? నాకు నచ్చిన ఫిల్మ్ అంటే నేను యాక్ట్ చేసిందా బయటదా ఏదో ఎనీథింగ్ కావచ్చు, మరి వాళ్ళు ఏం అడగలేదు. నేను యాక్ట్ చేసిన మూవీస్ అయితే నాకు మౌన పోరాటం ఫస్ట్, ఆ మూవీ, ఇంకా చాలా ఉన్నాయి, పుట్టింటి పట్టు చీర, నాగమల, ఒక లిస్ట్ ఉంది నాకు. పుల్లారావు నాయుడు అబౌట్ చిరంజీవి. చెప్పాను కదండి, గుడ్ పర్సన్. భరత్ కుమార్, సినిమాలు చేయరా మీరు? యాక్ట్రెస్ తక్కువగా ఉన్నారు. అడిగితే ఎందుకు చేస్తాను డెఫినెట్గా. ఇంకా మీరేమైనా ఆడియన్స్ కన్నా చెప్పాలనుకుంటే మాట్లాడండి. నేను స్టార్టింగ్లో చెప్పాను కదండి, నిజంగా కమెంట్స్ చూసి నాకు ప్రతిదానికి రెస్పాండ్ అయ్యాను, అసలు చాలా ఫీల్ అయ్యాను అసలు. అంటే ఇంత నా పెయిన్ అర్థం చేసుకున్నారు. ఆ ఇంటర్వ్యూని ఏదో నార్మల్గా ఏదో క్యూరియాసిటీతో అలా కాకుండా ఒక యాజ్ ఎ మదర్గా, ఒక హీరోయిన్ ఆర్టిస్ట్ అని చూడకుండా మన ఇంట్లో ఒక లేడీకి ఇలా ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుందో అలా మీరందరూ ఫీల్ అయ్యారు. మీ వల్ల నాకు ఆ కమెంట్స్ వల్ల నాకు చాలా మంచి జరిగింది తెలుసా. ఎవరెవరో దూరం బంధువుల దగ్గర నుంచి ఎవరెవరో తెలియని వాళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేసి చాలా ఫీల్ అయ్యామండి, ఏడ్చేసామండి, అలా చెప్పిన వాళ్ళు ఎక్కువ మంది అదే ఎమోషనల్గా ఫీల్ అయ్యారు. థ్యాంక్ యూ. యశ్వంత్ సాయి అంట, మీ డెబ్యూ ఫిల్మ్ అప్పుడు మీ ఏజ్ ఎంత? ఏజ్ ఏమన్నా అనుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు ఊహించుకోండి, అది మీకే వదిలేస్తున్నాను. ఫిల్మ్ చూద్దాం. కాదు, ఇప్పుడు మీరు ఫస్ట్ ఫిల్మ్ అప్పుడు మీ ఏజ్ ఎంత అంటున్నారు వాళ్ళు. నీ ఇంటర్వ్యూలో చూసుకోండి, కౌంట్ చేసుకోండి, అన్ని మీ ఇష్టంగా ఊహించుకోండి, మీ ఊహకే వదిలేస్తున్నాను. కొన్ని చెప్పకూడదు, మీరు అడగకూడదు. చెప్పినా నమ్మరు, ఒక్కొక్కసారి నిజం చెప్పినా కూడా అలా ఉండకపోవచ్చు, ఇలా చెప్పారంటే ఇంత ఉండొచ్చు అనుకుంటారు. మాయి గీర్వాణి, వెండితెర అండ్ బుల్లితెర ఎలా మేనేజ్ చేస్తున్నారు? అంతా ఒకటేనండి, బట్ బుల్లితెరలో కొంచెం ఏమంటారు స్పీడ్ ఉంటుంది వర్క్. వెండితెర అంటే కొంచెం లీజర్గా ఉంటుంది, ఎక్కువ మానిటర్లు ఉంటాయి, ఎక్కువ టేక్స్ అంటే ఎక్కువ మానిటర్ చూసుకోవడమే అలాంటివి ఎక్కువ ఉంటాయి. బుల్లితెర అంటే కొంచెం స్పీడ్గా ఉండాలి, ఎక్స్ప్రెస్లా ఉండాలి. ఇప్పుడు ఉన్న పొలిటికల్ పార్టీస్లో దేనికి సపోర్ట్ చేస్తారంట? వినయ్ రెడ్డి. పాలిటిక్స్లో జీరో, పాలిటిక్స్ వదిలేసి వేరే మన సినిమా గురించి అలా మాట్లాడదాం. మీరు తప్పకుండా మూవీ చేయాలి. రవి గౌతమ్ రాజ్. ఎస్, షూర్. హూ ఈజ్ యువర్ ఫేవరెట్ హీరో ఇన్ రియల్ లైఫ్ అంట? కొత్త రియల్ లైఫ్లో కాశీ విశ్వనాథ్. రియల్ లైఫ్లో మీ హీరో ఎవరు? హీరో రియల్ లైఫ్లో మీ హీరో ఎవరు? మీ హస్బెండా, మీ సన్, అట్లా మీ తమ్ముడా, లేకపోతే మీ ఇంకెవరైనా ఫ్రెండా? అది ఇప్పటికీ మీరు చాలా బ్యూటీగా ఉన్నారు, మీ రహస్యం ఏంటి? మల్లిక. రహస్యం హ్యాపీగా ఉండాలి, పాజిటివ్గా థింక్ చేయాలి, అలాంటివే. కొంచెం డయట్, కొంతవరకు యోగా లాంటివి చేసుకోవడం, అంతే. ఇది కాకుండా జీన్స్. ఓకే, నా క్వశ్చన్, ఇంటర్వ్యూ తర్వాత మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా?
వచ్చిందండి. ఎలాంటి కాల్స్? చెప్పొచ్చు తెలీదు, కన్నడ ఛానల్స్ నుంచి కూడా ఫోన్ వచ్చింది, ఒకసారి ఇంటర్వ్యూకి రండి అని. నేను అదే అన్నాను, ఇన్ని ఇయర్స్ రాలేదు కదండి, ఇప్పుడు ఏమొస్తానులేండి అన్నాను. అచ్చా, ఓకే. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ పాజిటివ్గానే చెప్తాము, మీరు రండి ఒకసారి, మేము ఫీల్ అవుతున్నాము మీ ఇంటర్వ్యూ చూసాక, మాకు మీరంటే ఏంటి అర్థమైంది, మీకు తెలుసుకోకుండా మేము ఏదైనా చూపించుంటే కూడా దానికి అవన్నీ మేము కరెక్ట్ చేసుకుంటామన్నారు. బట్ ఐఎమ్ థింకింగ్ ఇప్పటికే చాలా చెప్పేశాను కదా, అందరికీ రీచ్ అయ్యింది, మళ్ళీ కొత్తగా వెళ్ళి మళ్ళీ సేమ్ మ్యాటర్ని మాట్లాడటం కొంచెం కష్టంగా ఉంది నాకు. యాక్చువల్లీ చెప్పండి, ఇది బాగా డిస్టర్బ్ అయ్యాను కూడా, ఈవెన్ మాట్లాడిన తర్వాత కూడా నా మైండ్లో అదే ఉంది. వర్క్ మీద వెళ్ళడానికి ఒక 2 days పట్టింది నాకు. బట్ మీ కమెంట్స్, ఈ వ్యూస్ చూసిన తర్వాత అమ్మయ్య నేను సాధించాను, నన్ను హ్యాపీనెస్ వచ్చింది నాకు. ఏదైతే చెప్పాలనుకున్నానో కరెక్ట్గా రీచ్ అయ్యేట్టుగా మీకు చెప్పాను, ఆ హ్యాపీనెస్ చాలు నాకు. ఇంకా మళ్ళీ వెళ్ళి మళ్ళీ సేమ్ మ్యాటర్ మాట్లాడే అంత ఓపిక లేదు నాకు. అది కాకుండా నాకు అందరూ ఫోన్ చేశారు, ఫ్రెండ్స్ కానీ ఎప్పుడో వర్క్ చేసిన ఆర్టిస్టులు అందరూ కూడా ఫోన్ చేసి ఏడ్చేశారు కూడా. మెయిన్ మేము చూసేటప్పుడే తట్టుకోలేకపోయాము, అది ఇది అని చెప్పారనమాట వాళ్ళు. ఇంత పెయిన్ పెట్టుకుని మీరు ఎలా నవ్వుతూ ఎలా ఉన్నారు, మేము పక్కనే ఉండి మేము తెలుసుకోలేకపోయాము అన్నారు. దట్ ఈస్ యమునా అని చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ ఇంటర్వ్యూ తర్వాత మీ షూటింగ్లో మీ కో ఆర్టిస్టుల బిహేవియర్ కానీ లేకపోతే వాళ్ళు చూసే విధానం కానీ ఏమన్నా? వాళ్ళకి షాకింగ్గా ఉంది అసలు, ఎందుకంటే నేను ఏ రోజు ఇవన్నీ ఎక్స్ప్రెస్ చేయలేదు, అవకాశం ఇవ్వను కదా, నేను చెప్పాను కదా. అప్పటి నుంచి పులి షాట్లు ఎక్కువ పెడుతున్నారు. ఆ సీన్లో క్యారెక్టర్ అలా ఉందనుకోండి, పులి నుంచి జూమ్ ఏమన్నా గారికి క్లోజ్అప్ వెళ్ళండి అలా చెప్తున్నారు, పులి లాంటి డైలాగ్స్ రాస్తున్నారు. అంటే ఆల్రెడీ ఉంది, ఆ క్యారెక్టర్ అలా ఉంది, బట్ ఇవన్నీ ఎక్కువైంది. బట్ నేను ఎప్పుడు ఎక్స్ప్రెస్ చేయలేదు, అలాంటి అవకాశం ఇవ్వలేదు, వాళ్ళకి చూసి షాక్గా ఉంది. ఓకే, ఉదయ్ గొల్లపల్లి మ్యామ్, మీరు కర్ణాటకలో, యూఆర్ ఫ్రమ్ కర్ణాటక కదా, బట్ యూ స్పీక్ తెలుగు ఫ్లూయెంట్లీ, ఏంటి, వాట్ ఈస్ యువర్ నేటివ్ ప్లేస్? మీరేనండి అలా చెప్పారు, వేరెవరైనా మాట్లాడితే మీకు కొంచెం స్లాంగ్ ఉంది, మీ బెంగళూరు స్లాంగ్, చిత్తూరు స్లాంగ్ ఉంది అంటారు. ఓకే, అంటే ఇండస్ట్రీకి వచ్చి ఈ తెలుగు నేర్చుకున్నాను, డైలాగ్స్ చెప్పి. బన్నీ మణిరాజ్ అంట, అపార్ట్ ఫ్రమ్ మూవీస్ వాట్ యూ డూ? అపార్ట్ ఫ్రమ్ మూవీస్ అదే సీరియల్, అంతే, ఇంకేముంది. అంటే ఇది మీడియా కాకుండా ఇంకేం చేస్తారు అని? ఇంకేం లేదండి, ఇంతే, ఇదొకటే. ఇప్పుడు షూటింగ్ నుంచి వచ్చాను, ఇలాగే మళ్ళీ మేకప్ వేసుకుని వచ్చారు ఏంటి అనుకోకండి, ఇది మేకప్ తీయించడానికి కూడా అవకాశం లేదు, తీసేసే రమ్మన్నానండి. బట్ ఓకే, లైవ్ టైంకి రావాలి కదా. ఇది నా చాయిస్ కాదండి, ఇది నా చాయిస్ కానే కాదు, నా చాయిస్ ఇలా ఉండదు, నా చాయిస్ కూడా కాదు. ఓకే, ధీరజ్ కాజా, హాయ్ మ్యామ్, యువర్ ఇంటర్వ్యూ is too good and very genuine, and after watching your interview I felt very emotional. Yeah, thank you so much. బట్ మిమ్మల్ని అందరూ ఏడిపించినందుకు సారీ. చాలా ఫీల్ అయ్యారండి అందరూ. మీరు చిరంజీవి గారి మూవీలో ఎందుకు యాక్ట్ చేయలేదు? అప్పుడు మిస్ అయింది. బట్ మీరు చేశారుగా మంజునాథలో చేశాను, ఒక సాంగ్ చిన్న బిట్ చేశాను. మీకు చేయాలనుకునే క్యారెక్టర్? యశ్వంత్ సాయి. నాకా మూగ అమ్మాయికి యాక్ట్ చేశాను, బ్లైండ్గా యాక్ట్ చేశాను, ఏదైనా కొంచెం రెవల్యూషన్ ఉన్న క్యారెక్టరింగ్ అంటే అది కూడా చేశాను, కానీ ఇలా పర్టికులర్గా లేదు, అలా అంతా ఏం ఫిక్స్ అవ్వలేదు, కానీ డిఫరెంట్గా ఉండాలి, ఒక మ్యాజిక్ ఉండాలి, సంథింగ్ ఏదైనా పర్ఫామ్ చేయడానికి అవకాశం ఉండాలి, అలా అనుకుంటాను అంతే. పర్టికులర్గా ఇలాంటి క్యారెక్టర్ ఉంది ఏం లేదు. మీకు మీ డాటర్స్ అంటే చాలా ఇష్టమా అంట? రమేష్ బ్యాల్లా. ఆబ్వియస్లీ అంతే కదా, పిల్లలంటే ఇష్టం ఉంటుంది ఏ మదర్కైనా. మాది కొంచెం ఎక్కువ అంతే, అది పిల్లలు అంటే ఇష్టం అనే దానికంటే ఫ్రెండ్స్, ఎలాగే ఫ్రెండ్స్ అంతే. అది నా అదృష్టం, అలా అర్థం చేసుకునే పిల్లలు ఉండడం కూడా నా అదృష్టం అంతే. మిమ్మల్ని కాల్ చేసి కూడా చాలా మంది ఫీల్ అయ్యారండి, అది చెప్పాలి నేను, ఎందుకు పిల్లల మ్యాటర్ అంతా తీసుకొచ్చారు. కొంతమంది తెలిసిన వాళ్ళు ఎందుకు నీ గురించి చెప్పడం కాకుండా మళ్ళీ వాళ్ళది ఇవంతా అని చెప్పారు. బట్ ఆ పెయిన్ చెప్పాలనిపించి చెప్పానండి, నేను ఏదైతే పర్టికులర్గా వాళ్ళని ఇది చేయాలని కాదు, అది అర్థం చేసుకుంటే ఇంకొకరికి ఇంకెవరిని హర్ట్ చేయరు అనే ఉద్దేశంతో, ఒక ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందనేసి దీని గురించి చాలా మంచి కామెంట్స్ వచ్చాయి నాకు ఇండస్ట్రీ నుంచి. ఎంత డేరింగ్గా మాట్లాడారండి, ఎవరు అలా అక్సెప్ట్ చేయరు, ఐఎమ్ వెరీ హ్యాపీ అలా చెప్పేస్తారు, బట్ మీరు అంత డేర్గా మాట్లాడారని చేసి ఇది వచ్చింది నాకు, అందరూ అప్రిషియేట్ చేశారనమాట. నాకు చెప్పాలనుకుని చెప్తాను. విశ్వనాథ్ చౌదరి అంట, మిమ్మల్ని కాల్ చేసి ఎవరు బెదిరించారు? ఎవరైనా బెదిరించారా అన్నట్టుగా అడిగాడు. ఇప్పుడు ఎవరు బెదిరించట్లేదు, ఇంకా అసలు మీరంతా ఉన్నారు కదా సపోర్ట్, ఎవరు బెదిరించలేదండి, అదంతా గాన్. రేవంత్ స్వామి, మొన్న యూట్యూబ్లో మీ గౌరమ్మ చూశాను, సూపర్ అంట.
గౌరమ్మ చూసారా? గౌరమ్మలో ఉన్నారా మీరు? ఒక మూవీ చేశాను ఒకటి, అది చూసారా? వాట్ అబౌట్ పవన్ కళ్యాణ్? చెప్పాను కదండి, ఫస్ట్ మీట్ గురించి చెప్పాను కదా. అసలు ఇంతవరకు ఎవరికి తెలియదు అనుకోకుండా ఇంటర్వ్యూలో చెప్పారుగా. ఇంటర్వ్యూలో చెప్పాను కదా. వాట్ యూ ప్రిఫర్, సిస్టర్ రోల్ ఆర్ మదర్ రోల్? అంటే ఇప్పుడు వచ్చే ఫిలిమ్స్లో ఏ క్యారెక్టర్ అయినా చేయగలను, ఏదైనా ఓకే. పర్టికులర్గా ఇలాంటిది అని లేదు. మదర్ క్యారెక్టర్ నేను సెకండ్ మూవీలో చేస్తాను, ఫస్ట్ మూవీలో చేసినట్టు కౌంట్. సో కాబట్టి అలా అంత ఏం లేదు. పవర్ఫుల్ రోల్ ఉండాలి. రమేష్ బైల్ అంట, మీ ఇంటర్వ్యూ ముందు మీరు నిజంగానే ఆ కేసులో ఇరుక్కున్నారు అనుకున్నాము, బట్ ఇంటర్వ్యూ వల్ల మాకు క్లారిఫికేషన్ వచ్చింది, చాలా సంతోషం అంటున్నారు. ఈ షోడ్ ద వాల్యూ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ గర్ల్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ అంట. ఇండస్ట్రీ కాదు, సత్యకృష్ణ. థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నారు. డైరెక్ట్ లైవ్ కాల్ అంటే కష్టం అండి, ఇంకా అందుకే లైవ్ కాల్ పెడితే బాగుండేది అని అంటున్నారు. ఇది ఆల్మోస్ట్ అలాంటిదే కదా, మీరు అడగచ్చు క్వశ్చన్స్. మెయిన్ నేను వచ్చింది ఇక్కడికి, ఐ వాంట్ థ్యాంక్స్ చెప్పాలి, అదే ఆ ఉద్దేశంతోనే వచ్చాను. మీరు సినిమాలకి రావడానికి కారణం యశ్వనాథ్ సాయి, ఆల్రెడీ చెప్పారండి ఇంటర్వ్యూలో మొత్తం చెప్పాను. కానీ ఎక్కువ కమెంట్స్ బాయ్స్ గర్ల్స్ అదే జెంట్స్ నుంచి వచ్చింది, లేడీస్ ఎవరు చూడలేదు, తక్కువ వస్తున్నాయి ఎందుకు, అదొక డౌట్ ఉంది. ఏంటంటే అర్థం కాలేదు. లేడీస్ కమెంట్స్ చాలా తక్కువ వచ్చాయి. బట్ నేను అదే చూసాను, నేను యూట్యూబ్లో వాచ్ టైంలో ఎవరు ఎక్కువ చూసారంటే లేడీస్ది ఫస్ట్ టైం దాంట్లో ఎక్కువ రేషియో మీది ఇంటర్వ్యూ ఉంది. ఓకే, లేడీస్ ఎక్కువ చూసారు అంటున్నారా? లేడీస్ అంటే ఇప్పటివరకు సినిమా మా దగ్గర ఉన్న సినిమాల కంటే కూడా మీ దాని రేషియో ఎక్కువ ఉంది వాచ్ టైం. మీ ఇప్పుడు ఏంటి మీరు సీరియల్స్ ఏం చేస్తున్నారు? చాలా బాగుంటున్నాయి అన్నారు. ఏం సీరియల్ చేస్తున్నారు? విధి సీక్వెల్ చేస్తున్నాను, ఒకటి అల్లారి అల్లారిని కామెడీ సీరియల్ చేస్తున్నాను. ఓకే, ఫర్ ఈటీవీ ప్లస్. మీకు బిజినెస్ మ్యాన్లో ఫేవరెట్ డైలాగ్ ఏంటి అంటే, ఇది కూడా ఇంటర్వ్యూలో ఉందండి, సందీప్ సాగర్ గారు. చూడండి, చూసే మళ్ళీ రిపీట్గా అడుగుతున్నారు వాళ్ళు, మళ్ళీ చెప్పించుకోవాలని అంతే. మీకు ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు మీకు బాగా గుర్తొచ్చిన వ్యక్తి ఎవరు, పర్సన్స్ ఎవరు, వ్యక్తులు ఎవరు? అంటే మీ కుటుంబ సభ్యులు ఎవరు? విశ్వనాథ్ చౌదరి. మెయిన్ పిల్లలు ఎక్కువ గుర్తొచ్చారు. మా పిల్లలు కూడా చాలా హ్యాపీ అండి, మీ కామెంట్స్ యూజ్ చేసిన తర్వాత దే ఆర్ సో హ్యాపీ అనమాట. సర్వేష్, మీరు అబ్బాయిగా పుట్టి ఉంటే ఎలా ఉండేవాళ్ళు? అలా ఊహించుకోలేదు ఇప్పుడు దాకా, ఇక మీద ఊహించుకొని చూస్తాను. అమ్మాయికి పుట్టడంలో హ్యాపీనే ఉంది. ఓకే, ఇంకా నాకేం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ రావట్లేదండి, వస్తున్నాయి. కానీ మీకు యమున గారిని ఏ డైరెక్టర్ సినిమాల్లో చూడాలనుకుంటున్నారు? అది నాకు టెక్స్ట్ చేయండి, నేను చదువుతాను, నేను చెప్తాను. యమున గారిని ఇప్పుడున్న డైరెక్టర్లో ఏ డైరెక్టర్ సినిమాలలో చూడడానికి ఇష్టపడతారు మీరు? ఇది మీ ఇంటర్వ్యూ కాదండి. మరి ఇక్కడ రావట్లేదు కాబట్టి నేనే అడుగుతున్నాను, వాళ్ళని నేను అడుగుతున్నాను. వస్తున్నాయి, చాలా వస్తున్నాయి. ఎంత మనోధైర్యం. రెడ్డి లక్ష్మి, చాలా పెద్ద, ఇంత పెద్ద పెద్ద మెసేజ్ లేకండి. ఎంత మనోధైర్యం అండి మీకు, రియల్లీ మీరు చాలామంది లేడీస్కి ఇన్స్పిరేషన్లా మాట్లాడారు ఇంటర్వ్యూలో. అదే, థ్యాంక్ యూ అండి, అన్నీ క్లియర్ అయ్యాయి దీంతో అన్నారు. నాకు ఇంకా ఎక్కువ నచ్చింది ఏంటంటే నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు, అది బాగా నచ్చింది. అందరూ అలా బ్రేవ్గా ఉండండి. నౌ హౌ ఈజ్ యువర్ లైఫ్ ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ అంటారు నాగేశ్వరరావు. నౌ ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. మీ గ్లామర్ సీక్రెట్ ఏంటంటే చెప్పేసేయండి వాళ్ళకి, ఇంకా చాలామంది అడుగుతున్నారు. సందీప్ సాగర్ అంట. చెప్పాను కదా, నథింగ్. ఐ వాంట్ టు సీ యూ, అడిగిన దానికి ఆన్సర్ వచ్చిందండి. ఐ వాంట్ టు సీ యూ ఇన్ రాజమౌళి మూవీ అంట. ఓ గ్రేట్. కొంతమంది ఏమో త్రివిక్రమ్ అన్నారు. ఓ సూపర్, అన్నీ వచ్చేస్తే హ్యాపీ. రానివ్వండి, చూద్దాం. మీకు ఛాన్స్ వస్తే ఏ హీరోతో యాక్ట్ చేస్తారు ఈ జనరేషన్లో? ఎవరైనా ఓకేనండి. షేక్ ఉమర్ జాన్, అందరితో యాక్ట్ చేయాలి. కొరటాల శివ అండ్ పూరి జగన్నాథ్ అని చెప్పారు, ఇద్దరు ముగ్గురు. చంద్రశేఖర్, ఎలేటి అండ్ త్రివిక్రమ్, కృష్ణవంశీ, సర్వేష్.
దృశ్యం మూవీలో మీనా రోల్ మీరు చేస్తే బాగుండేది అన్నారు. ఓకే, దృశ్యం మూవీలో మీనా రోల్ కంటే నజ్జయ్ గారు రోల్ బాగుంటుంది, నాకు వెంకటేష్ గారు రోల్ బాగుంటుంది. అలాగే నేను ఊహించుకుంటాను. అయ్యో, మీనా గారిది బాగుంది కానీ అలా అంటే ఏమంటారు సంథింగ్ అచీవ్ చేస్తుంటారు, అలా ఉండాలి క్యారెక్టర్స్, అలా ఉంటే ఇష్టం నాకు ఎక్కువ. బాగుంది. భరత్ కుమార్, ఐ వాంట్ టు వాచ్ హర్ ఇన్ గౌతమ్ మెనన్ మూవీస్. గౌతమ్ అందరు త్రివిక్రమ్ ఎక్కువ అంటున్నారు. ఇంకా ఫాస్ట్గా అడగండి, టైం అయిపోవస్తుంది. ఇది చెప్పండి, మంచి వ్యాలిడ్ క్వశ్చన్. సత్యకృష్ణ, ఇట్స్ గుడ్ టు నో దట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ బై మీడియా పీపుల్ అంట. థ్యాంక్ యూ, అర్థం చేసుకున్నారు. కృష్ణ ఓకే తెలుసుకున్నారు కదా, ఫేక్ న్యూస్ అంతా మీరు ఇగ్నోర్ చేయండి అంతే. నాట్ ఓన్లీ అబౌట్ మీ, నా గురించి నేను ఇక్కడ మాట్లాడలేదు, ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు కూడా ఓవరాల్గా మాట్లాడాను. కాబట్టి గాసిప్స్ని నమ్మకండి దయచేసి, అసలు ఎలా చూపిస్తారో అలా చూపిస్తారు. మేము ఉన్నది మీడియాలోనే కాబట్టి ఎక్కువ స్ట్రాంగ్గా చెప్పలేము, అందుకని ఈ ఫేక్ న్యూస్ అంతా నమ్మకండి అంతే. వేరే వాళ్ళ గురించి కూడా వస్తాయి కూడా. అభిషేక్ చౌదరి అంట, సారీ శివకుమార్. అలాగని మీడియా అంటే నాకు అగేన్స్ట్ ఏం కాదండి, అది ఆల్రెడీ చెప్పాను మీకు, ఆ ఇంటర్వ్యూలో మొత్తంగా చెప్పేసాను నేను. ఇంకా మీరు అక్కడ నేను బీపేస్తే ఏదో బూత్ మాట్లాడాలనుకుంటున్నారు జనాలు. అయ్యో లేదండి, బూత్ కాదండి బాబు, అసలు నాకు నచ్చదు ఏమైనా మాట్లాడితే కూడా. అది ఇప్పుడు మాట్లాడరు కూడా. వేరే వాళ్ళ పేర్లు ఎందుకు, సంస్థల పేర్లు ఎందుకు, లేదంటే ఏరియా పేర్లు ఎందుకు అనే ఉద్దేశంతో బీప్ ఇవ్వడం జరిగింది అంతే, అక్కడ ఏది లేదు. శివకుమార్, యు లుక్ లైక్ ఏ 25 years బేబీ అంట. 25 years అంటే బేబీ కాదే, అదే అంటున్నారు మరి. థ్యాంక్ యూ. ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ పిల్లల్ని మీరు సినిమా ఇండస్ట్రీలో ఎంకరేజ్ చేస్తారా? విశ్వనాథ్ చౌదరి. నేను అలా ఏమనుకో, అప్పుడు నేను ఉన్నాను కదా ఇప్పుడు ఇండస్ట్రీ గురించి ఎలా నేను బ్యాడ్గా అంటాను. ఇట్స్ నాట్ ఇది రాంగ్ క్వశ్చన్ యాక్చువల్లీ. వాళ్ళకి ఇష్టం ఉంటే ఏదైనా చేయొచ్చు, బట్ ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, ఇండివిజువల్గా ఇది ఉండాలి. మోస్ట్లీ ఎవరు రారు, వాళ్ళకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. నాకు తీసుకురావాలని కూడా ఏం లేదు, వాళ్ళ ఇష్టం, ఇండివిజువల్గా వాళ్ళు థింక్ చేసుకోవాలి. రాజశేఖర్ ఎఫ్బి అకౌంట్, ఫేస్బుక్ అకౌంట్ గురించి అడుగుతున్నారు. ఫేస్బుక్ అంటే త్వరలో క్రియేట్ చేస్తున్నారు, త్వరగా క్రియేట్ చేస్తానండి ఫ్యాన్స్ కోసం, ఎందుకంటే ఇంత వ్యూస్ ఉన్నారు కాబట్టి తెలిసింది. ఎస్, if you become a CM for this state, what is the thing you do to change the society అంట. తేజ, ఏంటి సీఎం అవుతే కనుక ఏం? చాలా ఉన్నాయి, అలా మీరు అడిగారంటే చెప్తూనే ఉంటాను. ముందు ఏమంటారు, చెత్త తీసేయాలి, ముందు స్వచ్ఛ భారత్ అంటారు కదా, అలాంటి ఫస్ట్ అది ఉంది. తర్వాత మెయిన్ పిల్లలకి ఎడ్యుకేషన్, పెద్దవాళ్ళు అంటే అట్లీస్ట్ 2 పూట్ల భోజనం ఇవ్వగలిగితే చాలా, అట్లీస్ట్ పెద్దవాళ్ళకి, ఎవరికి ఈ పూర్ పీపుల్ ఉండకూడదు. ఇలా చాలా ఉన్నాయిలేండి, ఆ ఫీలింగ్ అంతా వెళ్ళిపోతే ఇంకా చాలా డీప్గా చాలా ఉన్నాయి, చేయాల్సింది చాలా ఉన్నాయి. తర్వాత వాటర్ సేవ్ అవ్వట్లేదు, వాటర్ అంతా వేస్ట్ అయిపోతుంది. అవన్నీ చాలామందికి ఎంత సఫర్ అవుతున్నారు వాటర్ గురించి, ఇవన్నీ చాలా ఉన్నాయి. చిరంజీవి గారు 150th మూవీలో యాక్ట్ చేస్తారా? త్రిదేవి రెడ్డి అంట. ఏమనండి నాకు తెలియదు, వస్తే చేస్తారండి, ఎందుకు చేయరు? అంతేగా, అందుకే తెలియదు. ఓకే, లాస్ట్ శ్రీనివాస్ చౌదరి, లవ్డ్ యువర్ వర్డ్స్ అబౌట్ చైల్డ్ సైకాలజీ, బేబీ అడాప్షన్ కూడా, మీ పిల్లల గురించి చెప్పిన వర్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఆల్ ద బెస్ట్ టు దేర్ అండ్ యువర్ ఫ్యూచర్. నాకు కూడా ఈ ఇంటర్వ్యూలో మొత్తంలో నచ్చిన టాపిక్ అదే అండి, పిల్లల గురించి మాట్లాడింది. పిల్లల్ని ముఖ్యంగా వాకింగ్ తీసుకుపోవడం అనేది నాకు ఇంటర్వ్యూలో బాగా నచ్చిన పాయింట్. ఈ విషయం కూడా నేను చెప్పాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ ఇంటర్వ్యూ తర్వాత చాలా మంది నన్ను టిప్స్ అడుగుతున్నారండి. మాకు కొంచెం కోపంగా ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, ఏం చేయాలి, ఎలా చూసుకోవాలి, ఇలాంటివి స్టార్ట్ అయింది నాకు. ఐఎమ్ సో హ్యాపీ అనమాట. ఓకే అండి, ఇంకా క్లోజ్ చేద్దాం లైవ్. చాలా సంతోషం. ఎవరైనా క్వశ్చన్స్ చదవకపోయి ఉంటే ఐఎమ్ వెరీ సారీ. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం తప్పకుండా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.